హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ గోల్డ్ జాబ్స్. ఫ్రెండ్స్, 3 days బ్యాక్ అయితే నేను ఒక వీడియో చేశాను. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగిందని ఒక వీడియో అయితే చేశాను. అదైతే ఇప్పుడు ఆఫ్కల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అనేది. ఫ్రెండ్స్, ఆఫ్కల్ నోటిఫికేషన్ చూసినట్లయితే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18th January అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th February అండ్ కరెక్షన్ వచ్చేసి 23 February. అంటే మనం మిస్టేక్ చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి 23 నుంచి 27 February అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ CBT1 ఎగ్జామ్ వచ్చేసి April 2025 అండ్ CBT2 ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టులో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ దీనికి ఫిజికల్ కూడా ఉంటుంది. అక్టోబర్ నవంబర్లో కండక్ట్ అనేది చేస్తారు. డేట్ వేయలేదు, మంత్స్ అయితే ఇచ్చారు. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి. సో పోస్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ ఫైనాన్స్. ఓవరాల్గా అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్కి 1, ఎస్సీకి 0 లేవు, ఎస్టీకి 0, ఓబీసీకి ఎన్సీఎల్కి 2. ఎవరైతే ఇలా ఎస్సీ ఎస్టీ ఓబీసీలు లేరో యూఆర్ అయితే అప్లై చేసుకోండి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి CA/CMA చార్టెడ్ అకౌంట్స్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. సో సెకండ్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సివిల్. ఓవరాల్గా అయితే 36 పోస్టులు ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు అయితే పోస్టులు అయితే ఉన్నాయి. 3 years అయితే డిప్లొమా చేసి ఉండాలి. సో ఇంకో పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్. ఓవరాల్గా అయితే 64 పోస్టులు ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు అయితే పోస్టులు అయితే ఉంది. ఇది కూడా 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అయితే చేసి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇంకో పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వచ్చేసి 75 పోస్టులు అయితే ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అయితే చేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూడండి. ఓవరాల్గా అయితే 434 పోస్టులు ఉన్నాయి. హైయెస్ట్ వేకెన్సీస్ ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లు ఉన్నాయి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th పాస్ అయి ఉండాలి, ప్లస్ 1 year డ్యూరేషన్, కోర్సు కంప్లీటెడ్ యాక్ట్, అప్రెంటిస్షిప్, ITI లేదా NCT SVCT 60% మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ శాలరీ చూసినట్లయితే MTSకి 16,000 నుంచి 45,000 వరకు 11(1) ప్రకారం అయితే శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పక్కా అప్లై చేసుకోండి, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే. సో ఇట్లా నెగ్లెక్ట్ అయితే చేయకండి ఫ్రెండ్స్, చాలా మంచి నోటిఫికేషన్. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ చూడండి. జూనియర్ మేనేజర్కి వచ్చేసి 18 to 30 years వరకు అయితే అందరు అప్లై చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ కూడా 18 to 30 years, MTSకి అయితే 18 to 33 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే SC STకి అయితే 5 years, OBC వాళ్ళకైతే 3 years అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వరకు అయితే 15 to 30 years, SC ST వరకు 13 years. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇంకోటి. సో మంచి నోటిఫికేషన్ అండి, ఎటువంటి కాంపిటీషన్ అయితే ఉండేది. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోండి, నెగ్లెక్ట్ అయితే చేయకండి, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు చూడండి పీక్స్ అండ్ అలవెన్సెస్ కూడా HRA DA చాలా గవర్నమెంట్కి సంబంధించిన అలవెన్సెస్ అని ప్రొవైడ్ అయితే చేస్తారు. పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే వీళ్ళకి సంబంధించిన DFCCL యూనిట్స్ లేదా స్టేషన్స్లో అయితే మీకు అయితే ప్రొవైడ్ అయిన చేస్తారు. అండ్ ఇది సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ అయితే మనకు CBT1 ఉంటుంది, నెక్స్ట్ CBT2 ఉంటుంది, నెక్స్ట్ PET ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ చేసి మీ యొక్క ఉద్యోగాన్ని అయితే మీకు అయితే ఇస్తారు. సో ఇక్కడ ఇదే డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్ ఇస్తాను, కింద చదవండి. సో సిలబస్ విధానం చూసినట్లయితే ఫస్ట్ మ్యాథమెటికల్ న్యూమరికల్ అబిలిటీ 30 questions ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 15 questions ఉంటాయి. జనరల్ సైన్స్ వచ్చేసి 15 questions. లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 30 questions ఉంటాయి. నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ DFCCL వచ్చేసి 10 questions ఉంటాయి. ఓవరాల్గా అయితే 100 questions ఉంటాయి. CBT2 వచ్చేసి 120 questions అయితే ఉంటాయి. సో ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ చూసినట్లయితే
ఇక్కడ చూడండి మినిమం క్వాలిఫై నేచర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వల్ల వచ్చేసి 40%, అండ్ ఓబీసీ వల్ల వచ్చేసి ఎస్సీ ఓబీసీ వాళ్ళు ఎన్సీఎల్ వచ్చేసి 30% అయితే మార్క్స్ ఉండాలి. అండ్ ఎస్టీ వాళ్ళు అయితే 25% వస్తే చాలు. క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, జాబ్ రావాలంటే మాత్రం 50-60 మార్క్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఆన్సర్కి వచ్చేసాక ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం 100 రూపీస్ ఇచ్చి అయితే మీరైతే పేమెంట్ అయితే చేయాలి. ఓన్లీ ఎంటీఎస్ మాత్రమే ఫిజికల్ అనేది ఉంటుంది. సో చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఇక్కడ పీఈటీకి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, పీఈటీకి సంబంధించింది. షుడ్ బీ ఏబుల్ లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs డిస్టెన్స్ 100 meters అనేది 35 kgs బ్యాగ్ అనేది ఎత్తుకొని అయితే దొరకాలి. అండ్ ఈ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 20 kg బ్యాగ్ అనేది 100 meters 2 minutes అయితే 100 meters అయితే 2 minutes అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే. ఇంకొకటి చూడండి, షుడ్ బీ ఏబుల్ టు రన్ ఫర్ ఏ డిస్టెన్స్ 1000 meters 4 minutes 15 seconds ఇన్ 1 ఛాన్స్. 1K రన్ అనేది 4 minutes 15 seconds అయితే ఒకటే ఛాన్స్ అయితే ఇస్తారు, కొట్టి పడేయాలి. అండ్ లేడీస్కి చూసినట్లయితే 5 minutes 40 seconds 1 kilometer రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు లేడీస్కి. ట్రాన్స్జెండర్స్ కూడా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే ఓన్లీ CBT 1 మాత్రమే. సో మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి చూసినట్లయితే తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు, సికింద్రాబాద్. అండ్ ఏపీ వాళ్ళకైతే విశాఖపట్నం. అండ్ ఇక్కడ చూడండి, హైదరాబాద్ వాళ్ళకి కూడా ఇక్కడ ఇచ్చారు, అండ్ విశాఖపట్నం వాళ్ళకి కూడా. సో CBT 1లో ఎంతమంది క్వాలిఫై అవుతారో దాన్ని బట్టి వీళ్ళనేది ఇక్కడ ఢిల్లీలో అయితే కండక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అక్కడైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు ఢిల్లీ NCR ఓన్లీ అని. అండ్ పీఈటీ అనేది ఓన్లీ ఢిల్లీలో కండక్ట్ చేస్తారు, ఇక్కడ క్లియర్ ఇచ్చాడు చూడండి. అండ్ అప్లికేషన్ ఫీ చూసినట్లయితే జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి యూఆర్ ఓబీసీ NCL EWS వారికి 1000 రూపీస్ అనేది పే చేయాలి. అండ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి MTS యూఆర్ ఓబీసీ NCL EWS వచ్చేసి 500 అయితే పేమెంట్ అయితే చేయాలి. ఒకసారి పేమెంట్ చేసినాకైతే రిటర్న్ అయితే ఉండదు, ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇవి. సో ప్రతి ఒక్కరైతే నేను లింక్ అయితే ఇస్తాను, అందరూ అయితే అప్లై చేయండి. నెగ్లెక్ట్ అయితే చేయకండి, చాలా మంచి పోస్టులు అయితే ఉన్నాయి MTSలో. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మరొకసారి చెప్తున్నాను, డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. సో 18 జనవరికి అయితే స్టార్ట్ కావడం జరిగింది ఈ రోజు నుంచే. సో అందరూ అయితే ఈరోజు అప్లై చేసుకోండి. సో ప్రతి ఒక్క అన్ని రాష్ట్రాల వారు అయితే ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.